హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బంగాళదుంపతో ఒక మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. అదేనండి ఆలూతో చేసే శాండ్విచ్ అన్నమాట. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. అలానే చేసుకోవడం కూడా చాలా ఈజీ, సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ స్నాక్ని తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక 2 బంగాళదుంపల్ని బాయిల్ చేసి వాటి మీద ఉన్న తొక్క తీసేసి ఇలా అయితే పెట్టుకున్నానండి. వీటిని మనము స్మాషర్తో కానీ లేకపోతే తురుమైనా చేసుకోవచ్చు. నేనైతే స్మాషర్తో స్మాష్ చేసుకుంటున్నాను. ఇలా బంగాళదుంపల్ని ఒక బౌల్లోకి వేసుకొని స్మాషర్ తీసుకొని మెత్తగా అయితే మెదిపేసుకోవాలి. చూపిస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే స్మాష్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా ఈజీగా కూడా అయిపోతుంది రెసిపీ అనేది. ఇప్పుడు వీటిని స్మాష్ చేసిన తర్వాత పక్కనైతే పెట్టుకుంటున్నాను. అలానే ఒక 4 బ్రెడ్ పీసెస్ అయితే తీసుకున్నానండి. నేను ఒక మిక్సీ జార్లోకి ఈ బ్రెడ్ పీసెస్ అనేవి అయితే యాడ్ చేసుకుంటున్నాను. శాండ్విచ్లోకి ఈ బ్రెడ్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ బ్రెడ్ని మనము మిక్సీ జార్లోకి వేసుకొని బ్లెండ్ అయితే చేసుకోవాలి. చూశారు కదండి, వీడియోలో చూపించే విధంగా అయితే బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ క్రమ్స్ని పక్కనైతే పెట్టుకుందాము. వీటిని ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంపలోకి అయితే వీటిని యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి. నార్మల్గా ఇది వేయకుండా కూడా చేసుకోవచ్చు, కానీ ఇది వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులోకి నేను సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయనైతే వేసుకుంటున్నాను. అలానే పచ్చిమిర్చి, కొద్దిగా మిరియాల పౌడరు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ మన టేస్ట్కి తగినంత అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలానే ఇందులోకి నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటున్నాను. నిమ్మకాయ నేను ఒక ఫుల్ లెమన్ తీసుకున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి ఈ మసాలాలు ఇవన్నీ. ఇప్పుడు వీటిని మంచిగా మిక్స్ చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయానండి, అందుకే ఇప్పుడు వేసి మిక్స్ చేస్తాను. వీటిని నేను కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేశానండి. ఈ మిక్చర్ అంతా మిక్స్ చేసిన తర్వాత ఆ వీడియో క్లిప్ అనేది అయితే నాకు మిస్ అయిపోయింది. ఇప్పుడైతే మనము బ్రెడ్ని టోస్ట్ అయితే చేసుకుందామండి. ఈ బ్రెడ్ టోస్ట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా స్లో ఫ్లేమ్లోనే ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి. చూశారు కదా, నేనైతే మంచిగా ఫ్రై అయితే చేసుకున్నాను. ఇప్పుడు వీటికి మనం ఏదైతే మిక్చర్ రెడీ చేసి పెట్టుకున్నామో వాటినైతే అప్లై చేసుకుంటున్నాను. ఇలా అప్లై చేసుకున్న తర్వాత నేనైతే కట్ చేస్తున్నానండి. కదండి, ఇంట్లోనే చాలా టేస్టీగా ఈజీగా అయితే మనము శాండ్విచ్ రెడీ చేసుకున్నాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.